నా దృష్టిలో అసలు బంగ్లాదేశ్ లేదు, నా దృష్టిలో పాకిస్తాన్ లేదు. ఆ రెండు కూడా భారతదేశంలో భాగమే. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి అంబాసిడర్ గారి దగ్గరికి వెళ్ళాం సార్. సార్ వాసుదేవన్ గారు, నేను వేరే బయటికి వెళ్ళాలి, ఇంకేదన్నా ఉంటే చెప్పండి, చెప్పేసి వెళ్ళిపోతాను. డెఫినెట్గా, అంటే ఈ బంగ్లాదేశ్ అంశం సంబంధించే మాట్లాడబోతున్నాం ఇప్పుడు. ఒకసారి అది మీతో మాట్లాడి అంబాసిడర్ గారి దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు. ఎందుకంటే జయశంకర్ గారు అక్కడికి కూడా వెళ్ళొచ్చారు. వెళ్ళి అంటే ఒక మాజీ ప్రధాని వారు కాలధర్మం చెందారు కాబట్టి అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించడం అనేది మనకు ఉన్న దౌత్యపరమైన మర్యాదను ఆయన పాటించారు. అదొక్కటే చేసి రాలా, యూనస్ని పక్కన పిలిచి కడుపు నిండా పెట్టొచ్చారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయి, రేపు ఎలక్షన్స్ జరిగేదాకా నేను నీ అధికారం, తర్వాత మళ్ళీ ఇలాంటి రచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఊరుకునేది లేదని కూడా చెప్పారు. సరే, అదే అంతర్జాతీయ మీడియా దానికి సంబంధించిన సమగ్ర కథనాలు రాసింది. మనకి ఫిల్టర్ అయి వస్తాయి కదా, మనం సహజంగా ఇలాంటి రాయం, ఇక్కడ రాయం, ఇక్కడ చూపించాం. బంగ్లాదేశ్లో రాయదు. ఈవెన్ అల్ జజీరా హ్యాస్ కోటెడ్ దట్. అల్ జజీరాలో కూడా వాళ్ళ ఛానల్, అది ఇస్లామిక్ నేషనల్స్కి సంబంధించిన ఛానల్, వాళ్ళు ఫండ్ చేసే ఛానల్, వాళ్ళు చూపించారు. సో చాలా స్టర్న్ వార్నింగ్ అయితే బంగ్లాదేశ్కి ఇచ్చారు. కానీ పరిస్థితులు మనకేం పెద్ద ఫేవరబుల్గా లేవు. రేపు పొద్దున ఈ సానుభూతి వేవ్లో తారిక్ రెహమాన్ అక్కడ కొట్టుకొని వస్తాడు జమాతే ఇస్లామీ సపోర్ట్ తోటి. మనకి పాకిస్తాన్ కన్నా పెద్ద ప్రమాదం బంగ్లాదేశ్ నుంచి ఉంది. సరే, ఇప్పుడు తారిక్ రెహమాన్ అంటే బంగ్లాదేశ్లో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. తారిక్ రెహమాన్ 17 ఏళ్ల పాటు దేశ బహిష్కృతమైనటువంటి వ్యక్తి. ఆయన జైల్లో ఉన్నాడు, శిక్ష పడింది, అనేక నేరాలు చేశారు. ఏ రకంగా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో సంజయ్ గాంధీ గారు ఏ రకమైన నేరాలు చేసి అనేకమైన కోట్లాది మందికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి చూసారా, ఆ టైప్ వ్యక్తి అతను జైల్లో పెట్టారు. ఆ తర్వాత అనారోగ్యం అని చెప్పేసి లండన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ వెనక్కి వచ్చారు. పూర్తి భారత వ్యతిరేక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ ఇక్కడ వాళ్ళని బ్యాన్ చేశారు. అక్కడ మెయిన్ పార్టీ మొన్నటి వరకు గెలిచిన పార్టీని 75% సీట్లు వచ్చిన పార్టీని బ్యాన్ చేశారు. సో అక్కడ పరిస్థితులు ఏ రకంగా భారత వ్యతిరేక శక్తులే రేపు ఇప్పుడు అతను వచ్చి నేను హిందూ, ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు అంతా ఒకటే అన్నప్పటికీ అతని భావజాలం మారదు. అలా అవామీ లీగ్ వాళ్ళతోనే కనెక్షన్స్ ఉన్నాయి. సో అతను రేపు ఫిబ్రవరిలో ఎలక్షన్స్ కాబోతున్నాయి. ఆ ఎలక్షన్స్ మీదుగా అమెరికా కూడా ఈ మధ్య లెటర్ రిలీజ్ చేసింది. మీరు ఇలాగా అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ ఏదైతే ఎగ్జైల్ అయ్యి ఇండియాలో ఉంటున్నారో మేడం, ఆవిడ పార్టీని బ్యాన్ చేసి ఇది కరెక్ట్ కాదండి అమెరికా కూడా లెటర్ రాశారు, వాళ్ళ సెనేటర్లు కూడా లెటర్ రాశారు. సో ప్రజాస్వామ్యతంగా అయితే అక్కడ జరుగుతున్నట్టు కనబట్టలేదు. వచ్చే ప్రభుత్వాన్ని భారత వ్యతిరేక ప్రభుత్వమే రాబోతున్నట్టుగానే ఉంది. అలాగే అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కేర్ టేకర్ యునెస్కో ఏమంటాడు, భారతదేశంలోని భూభాగాలన్నీ కలిపేసుకొని చైనాకి మేము నైబర్ కాబోతున్నాం అని చెప్పేసి మాట్లాడతారు. సో ఇటువంటి వ్యక్తులు మాట్లాడుతుంటే మనం ఏమీ మాట్లాడకుండా, మనం ఏమీ చేయకుండా కామ్గా ఉండి ఎలా ఉంటామండి, భారతదేశం ఎలా ఉంటుంది. మన పాకిస్తాన్ సిడిఎఫ్ ఉన్నాడు, అతను కూడా ఇష్టం మాట్లాడుతున్నప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి కదా. సో రియాక్ట్ అవుతాం, చేస్తాం. అలా వచ్చే గవర్నమెంట్, బంగ్లాదేశ్కి వచ్చే గవర్నమెంట్ కూడా ఒక హెచ్చరిక తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే జయశంకర్ గారు మాట్లాడిన విధానం కూడా. ఇప్పుడు భారతదేశం, బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు, భారతీయులు ఎలా అయిపోతారు? వాళ్ళు భారతీయులు బంగ్లాదేశీయులు అవుతారు, పాకిస్తానీలు అవుతారు. ఆ భూభాగాలు కలిసిపోతే వాళ్ళందరూ భారతదేశంలో మెర్జ్ అయిపోయి ఆ భూభాగాలన్నీ కలిసిపోతే అప్పుడు వాళ్ళు భారతీయులు అవుతారు. అంతేగాని వాళ్ళు భారతీయులు అని చెప్పేసి బంగ్లాదేశీయుల్ని, రోహింగ్యాల్ని, పాకిస్తాన్ని, ఈ అక్రమ వలసదారులందరినీ మనం తీసుకొచ్చి మనం ఏం పెట్టుకోం. సో ఈ కాన్సెప్ట్ ద్వారా అక్రమ వలసదాన్ని ప్రోత్సహించే పని చేస్తున్నారు. ఏదైనా సరే మన నైబర్స్ తో సరిగ్గా మంచిగా ఉంటే మంచిగా ఉంటాం సార్, తేడాగా ఉంటే వాళ్ళు తేడా ఉంటే మనం తేడాగా ఉంటాం. అంతే ఆ రకంగానే ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఎంత చేసినా మనం మంచిగానే ఉండాలి అంటే కుదరదు. వి హావ్ టు చెక్ అవర్ నైబర్స్ కూడా. రైట్, అంబాసిడర్ గారు. సో చూశారు కదండి, యూనస్ మహమ్మద్ ఏ రకంగా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అలాగే తను పెంచి పోషించిన విద్యార్థి నాయకుడిని తన మూకల చేత ఎలా చంపించాడు. అంటే జమాతే ఇస్లామీ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోయి ఇవాళ ఆయన ఏం చేయలేని పరిస్థితి. ఒక నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్, మనుగడలో లేని ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు ఆయన. ఎందుకంటే షేక్ హసీనా తర్వాత అక్కడ ప్రభుత్వం లేదు. సో దానికి చీఫ్ అడ్వైజర్ అని క్లెయిమ్ చేసుకొని యుఎస్కి చెంచాలాగా బిహేవ్ చేసి అటు పాకిస్తాన్ డైరెక్షన్లోనే ఆయన పనిచేసుకుంటూ వస్తున్నాడు. చాలా ప్రమాదకరమైన డెవలప్మెంట్స్ అక్కడ చోటు చేసుకుంటున్నాయి. రేపు పొద్దున మనం ఈయన గనక తారిక్ రెహమాన్ గనక ప్రభుత్వం ఫామ్ చేస్తే ఖచ్చితంగా అతనే ఫామ్ చేస్తాడనే ఇండికేషన్స్ ఉన్నాయి. సానుభూతి ఒకటి, ఇంకా అవామీ లీగ్ని పోటీ చేయనివ్వని పరిస్థితి. యాజ్ అ డిప్లొమాట్గా మీరు ఎలా చూస్తున్నారు సార్ ఈ వ్యవహారాన్ని? వసు గారు, ఇప్పుడు మనం వెస్ట్ నుంచి ఈస్ట్కి పోతున్నాం. ఈ బంగ్లాదేశ్లో జరిగే ఈ డెవలప్మెంట్స్ చాలా డేంజరస్
ఆ బార్డర్లన్నీ ఏమేమి జరుగుతుంటాయి, ఎప్పుడు అన్ని ఎలా ట్యాకిల్ చేయాలనేది కొంతవరకు మన ప్రభుత్వం మన పాలసీలలో పెట్టుకోవడం కాకుండా ప్రపంచానికి అంతా తెలుసు కాబట్టి మనం దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉంటాం. కానీ బంగ్లాదేశ్లో ఏమైంది అంటే పాలు పోసి పెంచిన పాము అయిపోయి మళ్ళీ మనల్ని కాటేయటానికి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు జరిగినట్టే లెక్క. అయితే ఇప్పుడు ఈ దీనికి ఇటువంటి పరిస్థితులు డెవలప్ కానికి మనం కూడా కొంతవరకు అంటే ఏమంటామంటే డిప్లొమసీలో దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఫోర్స్, ఓన్లీ పర్మనెంట్ ఆర్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆర్ కంట్రీస్ ఇంట్రెస్ట్. అది మనం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ప్రొసీడ్ అయినట్టు కనిపించలేదు బంగ్లాదేశ్లో. ఎందుకంటే షేక్ హసీనాను మనం మొదటి నుంచి కూడా కోర్స్ బంగ్లా బంద్ ముజిబుర్ రెహమాన్ డేస్ నుంచి కూడా మనం అలానే ఫ్రెండ్లీగానే ఉన్నాము. వాళ్ళు చేయటం కూడా అంటే బంగ్లాదేశ్ యాక్చువల్గా మన మీద డిపెండ్ అయ్యి ఫుడ్ గ్రెయిన్స్ కాంచి మొదలు పెడితే ఎనర్జీ కాంచి మొదలు పెడితే ట్రాన్స్పోర్ట్ అన్ని వేరియస్ ఇష్యూస్లో మన మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. మనం ఉదారంగా ఎన్నో చేసినాము. అది కొంతవరకు ఆ టైంలో అవసరం అనిపించింది. కానీ ఇప్పుడు షేక్ హసీనా పోయిన తర్వాత అసలు యాక్చువల్గా ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం అమెరికన్స్ బిగ్ గేమ్ ప్లే చేసి వాళ్ళ ఏమంటారు సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఆయన వాళ్ళు తీసుకుందామని కదా, అది ఆవిడ డినై చేసింది. ఇవ్వననేసరికి ఈ కూ జరిగింది ఆవిడ మీద. అటువంటి పరిస్థితుల్లో నేను కనుక ఓకే అని ఉంటే నేను ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవసరం రాకపోవు. సో అంటే ఇంట్రెస్ట్ వాళ్ళది అమెరికన్, ఇటు చైనా, ఇటు పాకిస్తాన్ ఎంత ఉన్నా కానీ మనం యాక్చువల్గా ఇప్పుడు షేక్ హసీనాది ఏదైతుందో అదొక యాంగిల్. ఇప్పుడు అదర్ పొలిటికల్ పార్టీస్ను కూడా మనం ఈవెన్ ఇస్లామిక్ పార్టీస్ అయినా కూడా ఇప్పుడు చూసాం కదా, ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిస్ట్ తాలిబాన్సే కదా ఇప్పుడు మనకు మళ్ళీ క్లోజ్ అయిపోయేది. మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో, మనం ఒకసారి ఎప్పుడు వాళ్ళని వదిలిపెట్టలేదు. ఇప్పుడు పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు ఎలా అంటే డిస్ప్యూట్స్ ఎలా రైజ్ అవుతున్నాయి. పాకిస్తాన్ అనుకున్నది ఏంటంటే మేము మొత్తం ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్ చేసుకుంటాం, దాన్ని ఉపయోగించుకొని ఇండియా మీద టెర్రరిజం ఎక్కువ చేస్తాం అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్గా ఆఫ్ఘన్స్ కూడా వాళ్ళు కూడా అంటే ఇండిపెండెంట్గా వాళ్ళు బిహేవ్ చేసేది మన ఇండిపెండెన్స్ మూమెంట్లో కూడా ఎంతో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు రియలైజ్ అయ్యి పాకిస్తాన్ను మమ్మలను ఒక పాన్స్గా వాడుకొని ఏదో చేయాలనుకునే అది జరగదు. కాబట్టి ఇండియా మాకు ఎంత ఈవెన్ మనం ఎన్ని అంటే హ్యుమానిటేరియన్ యాక్టివిటీస్లో ఎయిడ్ ఎంత చేసామంటే వాళ్ళ పార్లమెంట్ను, వాళ్ళ హెల్త్ హాస్పిటల్స్ను, వాళ్ళ రోడ్లను ఎన్నో మనం డెవలప్ చేస్తున్నాం. మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. యాంటీ ఇండియా స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చినా కానీ అందుకనే ఇప్పుడు అటువంటి ఇస్లామిస్ట్ అంటే తాలిబాన్స్ కంటే ఇంకా ఐసిస్ కంటే ఇంకా హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ ఉండరు. వాళ్ళతో కూడా ఇప్పుడు మనం మంచిగానే మెయింటైన్ అవుతున్నాము. వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన ఇండియాకి వచ్చి వాళ్ళ పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ యాంటీ పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చేసరికి వాళ్ళకి చాలా మండిపోయింది. సరే, అటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళను మన డిప్లొమసీ మంచిగా పనిచేసింది. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ మనం ఏంటంటే వీ హ్యావ్ పుట్ ఆల్ అవర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ ఏమో అనిపించే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు షేక్ హసీనా ఈ బిఎన్పి తప్ప ఇప్పుడు మిగతా అదర్ పార్టీస్ ముస్లిం అంటే ఇస్లామిక్ రిలీజియస్ పార్టీస్ ఏమన్నా అవన్నీ ఇప్పుడు ఎలైన్ అయిపోయి యాంటీ ఇండియాగా ఎలా తయారవుతుంది. ఒకటేమో అక్కడ గ్రౌండ్ ఉండొచ్చు, కానీ అమెరికన్ రోల్ ఉన్నది. తర్వాత ఈ పాకిస్తానీస్ అయితే మొదటి నుంచే ట్రై చేస్తున్నారు యాంటీ ఇండియాగా. మన దగ్గరకు వచ్చే టెర్రరిస్టులు సగం మంది అక్కడి నుంచి. అదే కాకుండా ఈ ఫేక్ కరెన్సీస్ అన్ని బంగ్లాదేశ్ని ఉపయోగించుకొని మనకు చాలా ఈ పాకిస్తాన్ అది చేసింది, అటు నేపాల్ ఇటు బంగ్లాదేశ్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతున్నది అని అంటే మనం మీరు అన్నట్టు నెక్స్ట్ ఫిబ్రవరిలో నెక్స్ట్ మంత్ జరిగే ఎలక్షన్స్లో తప్పకుండా యాంటీ ఇండియా రెజిమే రూల్ చేయ అది గన్ షాట్ అండి, ఇంకా అందులో సందేహం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ ముందున్న గత్యంతరం లేని ప్రత్యామ్నాయం వాళ్ళకి. ఎందుకంటే అవామీ లీగ్ ఉంటే కొంత సెక్యులర్ ఫోర్సెస్కి అవకాశం ఉండేది. ఎందుకంటే ఈవిడ జమాతే ఇస్లామీని తొక్కి పట్టి మరీ జైల్లో వేసి అట్లీస్ట్ వాళ్ళు ఫర్దర్గా విధ్వంసం చేయకుండా ఆపగలిగింది. అంతేగాని కంప్లీట్గా చేయలేకపోవచ్చు, బట్ షీ కుడ్ ఏబుల్ టు డూ వాట్ ఆల్ షీ కుడ్. ఒకసారి డాక్టర్ తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. తులసిరెడ్డి గారు, బంగ్లాదేశ్ ఈజ్ పోజింగ్ మేజర్ థ్రెట్ టు అస్. ఇప్పుడు వారు చెప్పినట్లు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు.
కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన వంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రులు ఒకటో సత్యము సుమతి అని 350 సంవత్సరాల క్రితమే సుమశతకారుడు వదని చెప్పాడు. అంటే ఎప్పుడు శాశ్వత మిత్రులు శాశ్వతులు ఉన్నారు. కాబట్టి మనము పాకిస్తాన్ను పర్మనెంట్గా మన శత్రుత్వ దేశంగా భావించాల్సిన అవసరంలా, బంగ్లాదేశ్ను భావించిన మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంతే తప్పనిచ్చేసి వారు చెప్పినట్లు ఇప్పుడు మనకు ఇస్లామికే వ్యతిరేకం అనుకుంటే మరి ఆఫ్ఘనిస్తాను మరి అంతకంటే ఫండమెంటల్ ఉండరు కదా. కానీ ఇప్పుడు వచ్చేసి వాళ్ళే మన సహాయం కోరుతా ఉన్నారు. కాబట్టి వచ్చేసి మన దేశ ప్రయోజనాలు ఓవరాల్గా వచ్చేసి సర్వేజన సుఖినో భవంతు, వసుదైక కుటుంబం అనేది మనం మొదటిలో ఉంటే వచ్చేసి మన జాగ్రత్త మనం ఉంటూ ఒక వసుదైక కుటుంబం అనే భావన మనకు ఉంది. అంత మాత్రం చేత వచ్చేసి వసుదైక కుటుంబం అని చెప్పేసి మన అజాగ్రత్త ఉండకుండా చూసుకోవాలి. అంతే తప్పని వచ్చేసి నాకు తెలిసి ఇప్పుడు బిఏ పార్టీ రెహమాన్ కూడా రేపు వచ్చేసి అక్కడ అవామీ లీగ్కు అనుకూలమైనటువంటి ఓటు ఇప్పుడు అది లేదు కాబట్టి వాళ్ళకి బిఎన్పికి పడే అవకాశం, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి పడే అవకాశాలు ఉన్నాయి. అక్కడ హిందూ ఓట్స్ వచ్చేసి ఆ ఉన్న పార్టీతో కంపేర్ చేసినప్పుడు అక్కడ ఉండే హిందువుల ఓట్లు అవసరం. ఇక్కడ మన దేశంలో చూస్తున్నాం కదా, మైనారిటీ ఓట్ల కోసం వచ్చేసి రకరకాల ప్రయత్నాలు చేసినట్టే అక్కడ వచ్చేసి ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాబట్టి అక్కడ నాకు తెలిసి రేపు ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ సందర్భంలో కూడా కొంత అవామీ లీగ్ అనుకూలమైన ఓట్ల కోసము బిఎన్పి ప్రయత్నం చేయొచ్చు, అంటే హిందువుల ఓట్ల కోసము మిగతా మైనారిటీ ఓట్ల కోసం ప్రయత్నం చేయొచ్చు. బట్ వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాచురల్గా వచ్చేసి వాళ్ళ పొజిషన్ కాపాడుకునే దానికోసము అప్పుడున్న పరిస్థితులు బట్టి చేస్తారు తప్పనిచ్చేసి పూర్తిగా వచ్చేసి బిఎన్పి రకమైన వచ్చేసి యాంటీ ఇండియా స్టాండ్ తీసుకుంటారు అనే కోణంలో నేను ఆలోచించడం లేదు. పరిస్థితులు బట్టి మనమైనా సరే వాళ్ళైనా సరే వాళ్ళ పొజిషన్ కాపాడుకునే దానికోసం, వాళ్ళ దేశాన్ని కాపాడుకునే కోసం అప్పటికప్పుడు స్టాండ్లు వచ్చి చేసుకుంటుంటారు. ఆ కోణంలో తప్ప శాశ్వత శత్రువుగా ఉంటాడనో శాశ్వత మిత్రుగా ఉంటాడనో భావించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. బషీర్ గారు, కుడ్ ప్లీజ్ కంక్లూడ్ తారిక్ రహమాన్ రెజీమ్ ఎలా ఉండబోతోంది? ఎందుకంటే అతని ఎర్లియర్ హిస్టరీ కనుక చూస్తే ఇందాక పోల్చారు, హీ ఈజ్ సిమిలర్ టు సంజయ్ గాంధీ. తారిక్ రెహమాన్ అయినా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎలక్షన్లలో మాట్లాడేది వేరుగా ఉంటుంది. ఎలక్షన్లలో ఎలక్ట్ అయ్యి ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత ఒక ప్రభుత్వాది నేతగా పనిచేసే విధానం కానివ్వండి, మాట్లాడే పరిస్థితి కానివ్వండి వేరుగా ఉంటుంది. తులసిరెడ్డి గారు చెప్పిన ప్రకారంగా ఈ తారిక్ రెహమాన్ ఏకపక్షంగా భారతదేశానికి పూర్తి వ్యతిరేక సరళిని తీసుకుని వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి భారతదేశం మీద బంగ్లాదేశ్ ఆధారపడాల్సిందే. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కూడా కారణం భారతదేశమే కాబట్టి భారతదేశం మీద వాళ్ళు ఆధారపడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా భారతదేశం పట్ల ఒక పాజిటివ్ గానే ఆలోచిస్తారని చెప్పేసి భావిస్తున్నాను. సబ్జెక్ట్ టు అమెరికాకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్. అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు మనకి ఇక్కడ కనపడకుండా అదృశ్య శక్తులు చాలా పనిచేస్తున్నాయి. చైనా కానివ్వండి లేదా అమెరికా కానివ్వండి. ఈ రెండు శక్తుల వల్లనే ఈ బంగ్లాదేశ్ లో ఈ అస్థిరత్వం ఏర్పడడం కానివ్వండి, భారతదేశ వ్యతిరేక ఈ వైఖరి తీసుకోవడం కానివ్వండి జరిగిందని భావిస్తున్నాను. రానున్న రోజుల్లో ఆ భారతదేశ వ్యతిరేక ఈ వైఖరి ఇది మార్చుకుని భారతదేశంతో వాళ్ళు స్నేహహస్తాన్ని చాచి వారి దేశాన్ని వాళ్ళు బాగు చేసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.